ఓం మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఇవాళ అమీర్పేట్లో ఉన్నటువంటి ఒక ఆఫీస్ స్పేస్ వాస్తు ఎలా చూడాలి, ఎందుకంటే మనం గత వీడియోలో ఇల్లు ఎలా చూడాలి, ఒక డూప్లెక్స్ ఎలా చూడాలి, 4 బెడ్రూమ్ ఎట్లా చూడాలి, రకరకాల వీడియోలు చేసాం. తద్వారా ప్రేక్షకులందరూ కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మనము ఒక స్టూడియో, ఈ స్టూడియోలో అసలు ఏవేవి ఎక్కడ ఉండాలి, ఇది సౌత్ ఫేసింగ్ ప్రత్యేకంగా, ఎందుకంటే చాలామందికి సౌత్ ఫేసింగ్ కరెక్టా కాదా, సౌత్ ఫేసింగ్లో ఉంటే బాగుంటుందా బాగోదా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్ డోర్ ఉన్నటువంటి ఈ యొక్క ఆఫీస్ స్పేస్లో ఎలా వాస్తుని చూడాలి, ఎలా డ్రా చేయాలి, ఏ రకంగా మనం ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ఏం చేసుకోవాలి, ఇవన్నీ మనం చెప్పుకుందాం. మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అవుదాం. ఎప్పుడైనా సరే మనం వాస్తు చూసేటప్పుడు నార్త్ ఎన్ని డిగ్రీలు తిరిగింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నార్త్ డిగ్రీస్ తెలియకుండా మీరు ప్లాన్ వేయడం కానీ ఆ ప్లాన్లో శక్తి చక్రం పెట్టి అప్లై చేసి ఏ జోన్లో ఏది ఉంది అని తెలుసుకోవడం అనేటువంటిది ఇంపాసిబుల్ అండ్ రాంగ్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం కంపాస్ చూసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు కంపాస్ ఎట్లా చూడాలి అడుగుతూ ఉన్నారు. మనం ఆల్రెడీ వీడియోస్లో పెట్టినా, మరోసారి చెప్తున్నాను నేను మీకు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద ఈస్ట్. అంటే ఇటు నుంచి సూర్యుడు వస్తుంటాడు. ఎప్పుడైనా ఇటు నుంచి సూర్యుడు వస్తున్నాడు అన్నప్పుడు మనకు సూర్యుడు ఉదయించేటప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఈజ్ నార్త్ ఉంటుంది, రైట్ సైడ్ సౌత్ ఉంటుంది, బ్యాక్ ఈజ్ వెస్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఇటు నుంచి సూర్యుడు వస్తున్నాడు కాబట్టి ఇటు తిరిగి, అంటే మన లెఫ్ట్ సైడ్ తిరిగి కంపాస్, ఇది మిలిటరీ కంపాస్, ఈ కంపాస్ని చక్కగా ఇట్లా పెట్టుకొని చూడాలి. ఇందులోపల మనం చూస్తే ఈ 2 లైన్స్ని కనుక కలిపి కనుక చూస్తే ఎగ్జాక్ట్లీగా ఇది ఎన్ని డిగ్రీలు తిరిగింది అనేటువంటిది కనిపిస్తుంది. అయితే ఈ కంపాస్ చూసేటప్పుడు మనం 2 విషయాలు ముందుగా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఒక దగ్గర నిలబడి ఇది చూసేసి ఇది కన్ఫామ్ అని చెప్పి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మనం ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తున్నాం ఎన్ని డిగ్రీస్ తిరిగింది అనేటువంటిది. ఇక్కడ కూడా ఇంచుమించుగా మనకి ఇది 15 డిగ్రీసే చూపిస్తుంది. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనుక చూసినట్లయితే ఇది మనకు ఒక 12 డిగ్రీస్ దగ్గర చూపిస్తుంది. అంటే మనం ఎందుకు చూడాలి 2-3 టైమ్స్ అంటే మనకది ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క దగ్గర ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుంటుంది, మనకి ఎగ్జాక్ట్ డిగ్రీస్ వస్తూ ఉంటాయి. చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే గోడకు పెట్టి చూసేస్తుంటారు కంపాస్. అసలు అట్లా చూడకూడదు. సేమ్ మీకు ఇందులో కనుక చూసినట్లయితే ఈ యొక్క కంపాస్లో ఈ రకంగా అనమాట, ఈ రకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది ఏంటనేది ఇటువంటిది ఆ రకంగా చూసుకోవాలి దీంట్లోని. ఇదే మనకి సేమ్ మీకు ఫోన్లో కూడా ఎలా చూడాలో చూపిస్తాను. చాలామందికి ఫోన్ పట్టుకొని ఎలా కంపాస్ చూడాలనేటువంటిది తెలియదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఈస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్, అంటే మనం ఇది ఈస్ట్ చూస్తున్నామంటే లెఫ్ట్ సైడ్ నార్త్ ఉంటుంది. మరోసారి చెప్తున్నాను నేను మీకు, ఎప్పుడైనా సరే ఫోన్లో కంపాస్ చూసేటప్పుడు మనకి ఫోన్లో కంపాస్ యాప్ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇది అంటే మన ఫోను నార్త్ ఇటు ఉండాలి. ఇందులో నార్త్ పాయింట్ ఏదైతుందో అటువైపు కనబడేలా పెట్టుకోవాలి. 17, 18 అట్లా చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 15 డిగ్రీస్ దగ్గరలో ఉంది. 15, 16, 17 ఈ రేంజ్లో ఉంది. చూసారా? చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే ఈ యొక్క కంపాస్ని తీసుకెళ్ళి ఈ గోడకు పెడుతుంటారు. ఈ గోడకు కనుక పెడితే ఇంత తేడా వస్తుంది చూడండి. గోడకు పెట్టడం వల్ల అనేటువంటిది చాలా తేడా వస్తుంటుంది. ఇట్లా పిల్లర్స్ పాయింట్స్ పెడుతుంటే ఇంకో రకమైన తేడా వస్తుంది. కాబట్టి పొరపాటును కూడా ఇట్లా గోడలకు కానిచ్చి పెట్టకూడదు. ఎందుకంటే గోడ దగ్గర వైబ్రేషన్ అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎప్పుడు కూడా గ్రాఫ్ బుక్ని వాడతాము. అయితే మీకు ఈ చక్రం ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, వాస్తు చూసేటప్పుడు వీలైతే వాళ్ళ జాత చక్రాన్ని కూడా చూడాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళ డైరెక్షను అవన్నీ కూడా ఇంకొంచెం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఎప్పుడు కూడా వాస్తు కామన్గా చూడటం వేరు, 16 జోన్స్లో ఏది సెట్ ఉంది, ఏది బాగుంది, ఏది బాగాలేదని చెప్పడం వేరు. రెండవ పద్ధతి ముఖ్యంగా వాస్తులో వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్ని, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కోరికని ఇక్కడ రాయమని చెప్పాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే రాయడం అనేటువంటిది మన సబ్కాన్షియస్ మైండ్కి సంబంధం కలిగి ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే చక్కగా చాలా కృషి చేస్తుంటారు. వీళ్ళు స్టూడియోలో చాలా బాగా వర్క్ చేసుకుని ఉంటారు. బట్ ప్రతి ఒక్కరికి ఒక డిజైర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ డిజైర్ను వాస్తు చూపించేటప్పుడు రాయడం ద్వారా ఏమవుతుంటుందంటే, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చేంజ్ కావాలి, ఒకటి పాయింట్ నెంబర్ 1 వీళ్ళకి కావాల్సిందని రాసుకున్నారు. అలాగే ఈ ఛానల్ మంచి స్టేజ్లోకి వెళ్ళాలి, అలాగే అందరికీ హ్యాపీని పంచిపెట్టాలి, మేము హ్యాపీగా ఉండాలనేటువంటిది వీళ్ళ యొక్క మోటో, వీళ్ళ యొక్క సంకల్పం. ఇవి ఎందుకు రాస్తామంటే ఇవి ప్రత్యేకంగా వీటికంటూ కొన్ని జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్లో ఇంకా ఎక్కువ యాక్టివేషన్ అయ్యేలా చేయగలిగితే మనము ఖచ్చితంగా
ఈ యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో, ఆఫీస్ స్పేస్ ఏదైతే ఉందో, ఈ ఛానల్ ఏదైతే ఉందో చక్కగా పైకి రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎక్కడ ఏంటి ఎలా అనేటువంటి చూద్దాం. ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఇట్లా గ్రాఫ్ బుక్ తీసుకొని స్కేలు, చక్రము అండ్ మీటర్, అంటే ఎంత డిస్టెన్స్ ఉంది ఎంత అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం మీటర్ ద్వారా వాడితే ఏమవుతుందంటే ఎక్కడ కూడా 1 ఇంచ్ కూడా మనకి తేడా అనేటువంటిది రాదు. గ్రాఫ్ బుక్ ఎప్పుడైతే వాడతామో మనం యాజ్ పర్ స్కేల్ పరంగా మనకి ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తామో అంతే పర్ఫెక్ట్గా రిజల్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం సైజ్ ఎంత ఉందో అసలు ఈ యొక్క ఆఫీస్ స్పేస్ సైజ్ ఎంత ఉందో చూద్దాము. దాన్ని బట్టి మనం ప్లానింగ్ తీసుకుందాము. దాని తర్వాత జోన్స్ అప్లై చేద్దాము. జోన్స్ అప్లై చేసి చక్రాన్ని పెట్టి ఈ యొక్క ఆఫీసులో ఏ జోన్ స్ట్రాంగ్గా ఉంది, ఏ జోన్ మనం ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలి, వీళ్ళకు ఉన్నటువంటి సంకల్పం నెరవేరాలంటే ఏ జోన్స్ మంచి స్ట్రాంగ్గా అయితే ఇంకా బాగుంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఎప్పుడు కూడా మనం వాస్తు చూసేటప్పుడు అసలు సరౌండింగ్స్ అంటే ఇలా ఎంత ఉంది, ఈ రకంగా ఎంత ఉంది, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ ఎంత ఉంది, వెస్ట్ నుంచి సౌత్ నుంచి నార్త్ ఎంత ఉంది అనేటువంటి చూడాలి. దిస్ ఇస్ ద సౌత్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు ఈ యొక్క డిజిటల్ మీటర్ సహాయంతో, అంటే ఇక్కడ మనం ఆన్ చేయగానే అక్కడ రెడ్ లైట్ పడుతుంది. సో అక్కడ ఎప్పుడైతే పడిందో దీన్ని మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేయగానే ఇట్స్ వెరీ క్లియర్. దీని యొక్క డైమెన్షన్స్ ఎంత ఉన్నాయో వచ్చేస్తాయి. 36.2 అంటే 36 ఫీట్లు ఉంది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఒక 2 ఇంచులు, అంటే తలుపు కాబట్టి 2 ఇంచులు మనం తీసుకోవచ్చు. 36.2 సౌత్ నార్త్ ఉంది అనేటువంటి ఫస్ట్ మనం రికార్డ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఇందాక సౌత్ నుంచి నార్త్ తీసుకున్నాము. ఇప్పుడు ఈస్ట్ టు వెస్ట్, ఎందుకంటే మొత్తం డైమెన్షన్ మనకు రావాలి కాబట్టి ఇప్పుడు క్లిక్ చేసాను చూడండి, అక్కడ గోడ మీద పడుతుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇట్లా క్లిక్ చేయగానే మనకు 36.2 అండ్ 22 మనకి ఈ రకంగా ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి పాయింట్స్ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ దాని చుట్టుకొలతలు తీసుకోవాలి. ఎప్పుడైనా చుట్టుకొలతలు తీసుకోకుండా రఫ్గా మనం ఏదో పెన్సిల్తో పేపర్ మీద గీసేసాము, ఇలా చేసాము అంటే అది ఎట్లా ఉంటుందంటే ఒక దగ్గర ఆపరేషన్ చేయాల్సింది ఇంకో దగ్గర ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది బాడీలో. ఎందుకంటే ఇల్లు కూడా, గృహం కూడా వాస్తు పురుషులు ఉంటారు. ఇంట్లో 45 మంది దేవతా అసురులు ఉంటారు. అది ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, చిన్న గుడిసె కావచ్చు, పెద్ద ప్యాలెస్ కావచ్చు. ప్రతి దగ్గర ఆ 45 మంది దేవతాసురులు, వాస్తు పురుషులు, 5 ఎలిమెంట్స్, వాటి యొక్క తత్వాలు అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. మనం దాని మీద నెక్స్ట్ మనం చూస్తూ ఉందాం. ఇక దీన్ని ఫస్ట్ మనం రికార్డ్ చేసుకుందాము మన ఏదైతే బుక్ ఉందో ఆ పేపర్ మీద, రైట్? ఓకే అండి, ఇప్పుడు మనం చూడండి ఈ యొక్క డైమెన్షన్స్ అని వెరీ క్లియర్లీ మనం ఇప్పుడు 36 సౌత్ నార్త్ 36 ఉంది కాబట్టి 36 అంటే 18 బాక్సెస్ తీసుకున్నాం. 18 2 జా 36 పాయింట్, ఒక చిన్న పిసర 2 అంటే చిన్న పిసర పెంచుతాం ఇక్కడ. అలాగే ఇది 22 ఉందంటే 11 బాక్సెస్ తీసుకుంటున్నాం. 11 2 జా 22 కాబట్టి అంటే 11 22. సో మనం ఎప్పుడైతే ఈ రకంగా ఫస్ట్ డైమెన్షన్ ఏదైతే ఉందో క్లియర్గా తీసేసుకున్నామో, ఈ క్లియర్గా డైమెన్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంటుందంటే మనకు ఫస్ట్ ఎవ్రీ పాయింట్, అంటే వాస్తులో ముఖ్యంగా ఏంటంటే డైమెన్షన్స్ పర్ఫెక్ట్గా తీసుకొని దాని ముందు మనం ఇలా గీత కొట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఆఫీస్ స్పేస్. ఇప్పుడు ఈ ఆఫీస్ స్పేస్లో ఎక్కడ హాల్ వచ్చింది, ఎక్కడ వీళ్ళు సిట్టింగ్ ఉన్నారు, ఎక్కడ షూటింగ్ చేస్తున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మనకి ఇందులో కావాలి, రైట్? మనం ముందుగా ఏంటంటే ఈ హాల్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉన్నాయనేటువంటి తీసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి రూమ్ యొక్క డైమెన్షన్ తీసుకోవాలి కదా. ఎందుకంటే ఇది పర్టికులర్గా ఇక్కడ వీళ్ళకి రాగానే అసలు ఫస్ట్ హాల్ ఇవ్వడం జరిగింది పెద్దగా అసలు ఇక్కడ. సో మనం ఫస్ట్ హాల్ డైమెన్షన్స్ అంతా సౌత్ నుంచి నార్త్ వరకు హాల్ యొక్క డైమెన్షన్ కనుక తీసుకున్నట్లయితే 25.5 ఉంది. అండ్ ఇట్లాగే విడ్త్ కనుక తీసుకున్నట్లయితే మనకి 11, ఇప్పుడు ఏదైతే ఉందో మనకి 25.5 అండ్ 11 ఫీట్ మనం అనుకున్నాము. సో 11 ఫీట్ అంటే 5 గళ్ళు, తర్వాత ఒక సగం గడికి 11 ఫీట్ అవుతుంది. ఇది 25.5 అంటే ఇది ఫస్ట్ మనం 3 4 5 6 7 8 9 10 25.5, రైట్? సో ఇట్లాగా 25.5 హాల్ సైజ్ మనం తీసేసుకున్నాం ముందుగా. ఈ హాల్ సైజ్ తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రతి రూమ్కి అసలు ఎక్కడెక్కడ ఏమేమి వచ్చాయి, వీళ్ళు కంప్యూటర్స్ ఎక్కడ పెట్టారు, కెమెరా డిపార్ట్మెంట్ ఎక్కడుంది, మామూలుగా వచ్చిన గెస్ట్స్ని ఎక్కడ కూర్చోబెడుతున్నారు, వీళ్ళు ఎక్కడ భోజనం చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాస్తులో గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఏముందిలేండి ఎక్కడో దగ్గర కూర్చొని తింటున్నామని, కానీ అది కాదు. గుర్తుపెట్టుకోండి, తినే పదార్థం దగ్గర నుంచి ఉండే పదార్థం దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీకు ప్రభావం అనేటువంటి చూపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ హాల్కి పక్కన అనుకున్న ఒక ఆఫీస్ రూమ్ ఉంది. వీళ్ళకి ఆఫీస్ రూమ్ యొక్క డైమెన్షన్స్ తీసుకుంటున్నాం. అట్లాగే ఇంకోటి ఏమైందంటే ఆఫీస్ రూమ్కి అవతల
అంటే కొంచెం ఎక్స్టెన్షన్గా బాత్రూమ్ కూడా వచ్చింది. అది మనం అందులో గీద్దాం క్లియర్గా. బట్ దీని యొక్క డైమెన్షన్ ఏదైతే ఉందో ఇది 14.2 ఉంది. ఇలా ఎలా ఉందో కూడా చూద్దాం. ఇది 14.2 అండ్ దిస్ ఇస్ ద 10.6 వచ్చింది. అక్కడ చూడండి లైట్ కనిపిస్తుంది కదా, 10.6. 14.2 మనం దీన్ని గ్రాఫ్ గీసుకోవాలంటే 7 గళ్ళు, 7 to 14 కాబట్టి 14.2 తీసుకున్నాము ఇది. అండ్ అట్లాగే ఇది 10.6 ఆటోమేటిక్గా వచ్చేసింది, దీని మిగిలింది కాబట్టి. అట్లాగే దీనికి ఈ మూలని ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది దీనికి. సో ఇప్పుడు మనం ఏమేమి కంప్లీట్ చేసుకున్నాం, ఎంటర్ అయ్యాము, ఇక్కడ ఒక హాల్ ఉంది, ఇక్కడ కుర్చీలు వేసుకొని వీళ్ళు కూర్చున్నారు, అది కూడా మనం డ్రా చేస్తాము. అండ్ అగైన్ ఈ వెంటనే ఇక్కడ ఒక రూమ్ ఉంది. సో ఈ రూము ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాము. ఇక్కడ ఇంకొక రూమ్ వస్తుంది, అది కూడా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మనకి ఈ హాల్ తర్వాత పక్కన ఉన్న ఆఫీస్ రూమ్ చూసాము. ఇది ఆఫీస్ రూమ్లో ఏంటంటే ఇది ఎక్స్ట్రాగా కన్స్ట్రక్షన్ అయింది, ఇది కొంచెం ముందుకు ఇట్లా వచ్చిందనమాట. దీని డైమెన్షన్స్ కూడా తీసుకొని మనము ఈ ప్లానింగ్లో ఇదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ ఏవైతే ఉంటాయో, ఒకసారి అవి ఉన్నటువంటి కమోడో ప్లేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి పర్టికులర్గా ఏం చేస్తుంటాయంటే, మనం కస్టమర్ని తీసుకొస్తే ఒక్కోసారి కస్టమర్ దగ్గరికి రాకపోవడం, ఒకవేళ వచ్చినా కూడా అది వాడు పేమెంట్ చేసేదాకా రాకపోవడం, ఒకవేళ పేమెంట్ చేసినా కూడా ఆ పేమెంట్లో మనకు మిగలకపోవడం, ఇట్లాంటివి చాలా సెగ్మెంట్స్ ఉంటాయి మనకు ఆఫీస్ వాస్తులో. కాబట్టి దీని యొక్క డైమెన్షన్స్ ఎంత ఉందనేటువంటిది ముందుగా మనం తీసుకుందాం. ఇది 5.8 ఉంది. మనకి ఇలాగ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటు సైడ్ ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్లో ఇక్కడ ఏమైందంటే 5.8 అండ్ 5.5లో మనకి క్లియర్గా ఇక్కడ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ పార్ట్ ప్రత్యేకంగా ఇలా పెరిగినట్టు వచ్చింది. సో మనము ఇది ఎంత కీన్గా మనం అబ్జర్వ్ చేసుకొని ఎంత నీట్గా డ్రా చేసుకోవాలంటే ఎగ్జాక్ట్లీగా దాని కమోడ్ ఎక్కడ వచ్చింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కమోడ్ ప్లేస్మెంట్ అనేటువంటిది అసలు ఏ జోన్లో పడింది. ఎందుకంటే ఇంట్లో మనము ఈ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఇక్కడ మనం ఒక కార్యకలాపాలు చేస్తుంటాం, ఏమిటది మలమూత్ర విసర్జనలు చేస్తుంటాం. సో ఏ దేవత అసురుల దగ్గర మనం ఈ పని చేస్తున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రకంగా ఏంటంటే ఇది కొలత లోపల కొలిసి ఇది ఎంత డైమెన్షన్ ఉంది, కమోడ్ ఎక్కడ ఉంది అనేటువంటిది మనం తీసుకున్నాము. ఇక నెక్స్ట్ మనము ఈ రూమ్ ఎలా ఉంది, ఈ రూమ్ ఎలా ఉంది, ఈ రెండింటికి మధ్యన ఒక పిల్లర్ వచ్చింది, అది ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనం తీసుకుందాం. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఎడిటింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఒక పిల్లర్ ఇవ్వడం జరిగింది. సో ఈ పిల్లర్ ఎన్ని ఫీట్స్ తర్వాత ఈ పిల్లర్ యొక్క కండిషన్ అండ్ ఇక్కడ ఒక సిట్ అవుట్ లాగా వేశారు. ఇదంతా కూడా ఏ జోన్లోకి వచ్చింది ఇవన్నీ కూడా మనం గీసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ మనము హాల్లో ఏదైతే ఈ యొక్క సిస్టమ్స్ స్టాఫ్ చక్కగా కూర్చొని పని చేసేటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్లేస్ను కూడా మనం ఇక్కడ క్లియర్గా ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడుంది ఎగ్జాక్ట్లీగా ఆఫీస్లో, ఇది ఎక్కడుంది, ఈ టేబుల్స్ ఎక్కడ వేశారు వీళ్ళు, ఈ చైర్స్ ఎక్కడ వేసుకున్నారు, సో ఈ యొక్క సిస్టమ్స్ ఎక్కడ పెట్టుకున్నారు. బికాజ్ అందరం ఏమనుకుంటామంటే మనం ఏదో ఒక మూలను పెట్టేసుకున్నాం సిస్టమ్, మనం ఏదో వర్క్ చేస్తున్నాం అని కాదు. ఎందుకంటే వర్క్ చేసే ప్రతి వ్యక్తి కూడా దాని మీద పెడుతున్నటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫర్ట్ పెట్టేటువంటి జోను, వర్క్ చేసేటువంటి జోను అసలు ఏ జోన్లో కూర్చున్నారు, వాళ్ళకి ఎటువంటి ఉత్సాహం కలుగుతుంది ఆ వర్క్ చేసేటప్పుడు అనేటువంటిది కూడా చాలా చక్కగా చూడాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2-3 చైర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి యాక్చువల్గా, బట్ ఇందులో పర్టికులర్గా 2 మాత్రం యాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇటు వెళ్ళిపోతున్నాము. దాని తర్వాత ఈ డోర్ తీసిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కూడా ఒకటి వేశారు ఇక్కడ వీళ్ళు. సో ఎగ్జాక్ట్లీగా ఈ వచ్చినటువంటి క్లయింట్ కావచ్చు, లేనట్లయితే విజిటర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఏ జోన్లో కూర్చుంటున్నారు, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనం డ్రా చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ రకంగా డ్రా చేసుకొని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ ఒక గోడ ఉందని చెప్పి అనుకున్నాము. ఇక్కడ ఒక వాల్ అండ్ పిల్లర్ లాగా, ఈ వాల్ అండ్ పిల్లర్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడ వచ్చింది. అండ్ దీని తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ సోఫా సెట్స్ వేయడం జరిగింది. అసలు అది ఎక్కడ వేశారు, ఈ రూమ్ డైమెన్షన్స్ ఇవన్నీ తీసుకుందాం. నెక్స్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యాము. సో సిస్టమ్స్ దగ్గర ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ సోఫా సెట్, ఇక్కడ చిన్న చైర్స్ ఉన్నాయి. ఇలా లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్ ఉంది అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనం డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ 2 సోఫా సెట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ రూమ్లో ఉన్నాం ఎగ్జాక్ట్లీగా. సో ఈ రూమ్లో ఉన్నటువంటివి ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూడాలి. తీసుకున్నట్లయితే ఇక్కడ ఆ మూలని ఒక ఇన్వర్టర్ ఉంది,
అంటే పవర్ పాయింట్ ఒకటి ఉంది. అలా పవర్ పాయింట్స్ కూడా ఎక్కడ పెట్టుకోవాలనేటువంటి చూడాలి. దాన్ని కూడా మనం డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు షూటింగ్కి ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్ లాంటి తోటి పెట్టుకున్నారు. ఈ గ్రీన్ మ్యాట్ ఇటు పెట్టుకోవడం కరెక్టా కాదా, ఇవన్నీ కూడా మనం ఇందులో డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూడండి, ఇందులో మనము మొత్తం ఇంక ప్లానింగ్ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది సౌత్ ఎంట్రన్స్, లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఒక సోఫా సెట్, ఇక్కడ 2 కుర్చీలు అండ్ ఇక్కడ ఒక సోఫా సెట్ ఉంది. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. వర్కింగ్ ప్లేస్ అయింది ఇది. ఎంట్రీ దగ్గర పెట్టుకున్నారు వీళ్ళు. లోపలికి వచ్చిన తర్వాత ఇది మెయిన్ పర్సన్ కూర్చునేటువంటి రూమ్ ఇది. ఇక్కడ టేబుల్, చైర్, మళ్ళీ ఇక్కడ ఇంకొక వర్కింగ్ స్పేస్ ఉంది ఇక్కడ. ఇవన్నీ ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా ఈ వాల్ నుంచి ఇది ఎంత దూరంలో ఉంది, ఈ చైర్ ఎక్కడ కూర్చున్నారు, ఈ టేబుల్ డైమెన్షన్ కూడా ఎగ్జాక్ట్లీగా మనం గీసుకుంటున్నాం ఇందులో కొలిసి మరి. అలాగే ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇది బయటకు వచ్చేసింది, అంటే వీళ్ళ దీంతో కాకుండా బయటకు వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది కాబట్టి. సో ఈ రకంగా. అండ్ రెండవది, ఈ 2 రూములు అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక చిన్న వాల్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ సిట్టింగ్ రూమ్ ఉంది. దీంట్లో లోపలికి వస్తే వీళ్ళు ఇక్కడ షూటింగ్ స్పాట్ పెట్టుకున్నారు. ఈ టేబుల్ మీద రెడ్ కలర్ వేసుకున్నారు. ఇది కూడా కౌంట్ చేయాలి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ కలర్స్ వాల్స్కి, టేబుల్స్కి, కర్టన్స్కి ఏం వాడారు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు వాస్తులో. అలాగే ఈ రూమ్ నుంచి ఈ పక్కకు వెళ్తే ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది. ఈ రూమ్లో ఇక్కడ మళ్ళీ వాష్రూమ్ రావడం జరిగింది. ఇలా బయటకు వస్తే ఈ హాల్కి ఇటువైపు ఇక్కడ ఒక కిచెన్ ఏరియా వచ్చింది. వీళ్ళు ఇక్కడ వాటర్ బాటిల్స్, స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్ అండ్ అట్లాగే ఇక్కడ బాల్కనీ రావడం జరిగింది. ఇది ఎందుకు ఇలా గీసాను అనేటువంటి చూడండి. ఇది పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే ఇది కింద పోర్షన్లో వాళ్ళకి స్టెప్స్ ఉన్నాయంటే ఇక్కడ. సో వీళ్ళకి ఏమైందంటే ఈ రూమ్కి ఇది టోటల్ మిస్ అనమాట. అంటే ఈ పార్ట్ మొత్తం లేదు ఇంక వీళ్ళకి. ఓన్లీ ఇలా లోపలికి ఎంటర్ అయితే ఇదొక రూము, ఇలా లోపలికి అయితే ఇక్కడ ఒక వాష్రూమ్. సో ఈ పార్ట్ మొత్తం మిస్ అయినందుకు ఈ పార్ట్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాము. ఎందుకంటే చాలా ఆఫీసెస్లో ఏం జరుగుతుంటుందంటే ఇట్లాంటి సమస్యలే వస్తుంటాయి. స్క్వేర్గా కానీ లేనట్లయితే రెక్టాంగిల్లో కానీ ఉండదు. అలా ఉండకుండా ఈ రకంగా కట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది నార్త్ పార్ట్ పర్టికులర్గా అంటే మనీ పార్ట్ అనమాట. అంటే మనకి ఈ యొక్క ఆఫీస్కి ఏదైతే ఉందో దీని ఆకర్షణ సంబంధించినటువంటిది కానీ మనీ రిలేటెడ్ సంబంధించింది కానీ ఏ జోన్స్లో వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డ్రా చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ దీని బ్రహ్మస్థానం ఎక్కడుంది, బ్రహ్మస్థానాత్ ఏ జోన్స్ ఎక్కడ పడ్డాయి, వీళ్ళు ఎక్కడెక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారో ఆ యొక్క యాక్టివిటీస్ వీళ్ళకి కలిసి రావడం జరుగుతుందా, లేనట్లయితే వాళ్ళని ఎక్కడి నుంచి అక్కడి నుంచి మూవ్ చేయాల్సినటువంటి స్థితి ఉందా. అంటే ఇక్కడ చేస్తున్నారు, దిస్ ఇస్ ద కరెక్ట్ పాయింట్ ఆర్ నాట్, ఇక్కడ కూర్చున్నాడు ఇది కరెక్ట్ పాయింట్ ఆర్ నాట్, ఇక్కడ వచ్చేటువంటి వ్యక్తులు కూర్చుంటున్నారు, అలాగే వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో, స్టవ్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు ఇందులో చూస్తాము నెక్స్ట్ బ్రహ్మస్థానం చూసిన తర్వాత. ఇప్పుడు బ్రహ్మస్థానంగా తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ రకంగా ఇక్కడ నుంచి ఇట్లా తీసుకోవాలి, ఎందుకంటే ఇది పార్ట్ బయటకు వచ్చింది కాబట్టి 2 బ్రహ్మస్థానాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా ఏంటంటే వితౌట్ బాత్రూమ్ తీసుకుంటే ఇట్లా వస్తుంది. అండ్ అలా కాకుండా మనం ఈ పాయింట్ అని ఇట్లా తీసుకున్నట్లయితే ఈ రకంగా అంటే ఇట్లా వస్తుంది అనమాట. అంటే ఇది ఎక్స్టెంట్ అయినందుకు ఇక్కడ ఒకటి వస్తుంది. బట్ ఆ రెండిటి పరంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చూస్తాం, ఎందుకంటే ఇది ఎక్స్టెంట్ అయింది కాబట్టి. ఇప్పుడు మనము ఇది నార్త్ అనేటువంటిది ఇటు ఉంది, 16 degrees తిరిగిందని చెప్పి మనం చూసుకున్నాము. సో నార్త్ 16 degreesలో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క స్థానంలో ఇది పెట్టుకొని ఎగ్జాక్ట్లీ 16 degrees ఎంత తిరిగిన తర్వాత మనకి ఎట్లా వచ్చాయి ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ దీనికి మనం ఏంటంటే పాయింట్అవుట్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్లీగా పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ పాయింట్స్ పెట్టుకోకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే గ్రాఫ్ గీసుకోకుండా రఫ్గా చూస్తూ ఉంటారు. రఫ్గా చూడడం వల్ల ఆ వర్క్ కూడా అట్లాగే ఉండడం వల్ల రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఏంటంటే ఎప్పుడైతే ఈ బ్రహ్మస్థానం ఐడెంటిఫై చేసి శక్తి చక్రాన్ని అప్లై చేసి ఏ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నాం, దాని తర్వాత దీన్ని మనం స్కేల్తో చూసుకుంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ చక్రం పెట్టి పాయింట్స్ పెట్టుకుని గీతలు గీసుకున్నాము. అండ్ దాని తర్వాత ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ అసలు ఏ జోన్ ఎక్కడెక్కడ ఉంది, ఎందుకంటే ఇది 16 degrees దాదాపుగా తిరిగిందని చెప్పి మనం చూసుకున్నాము. సో 16 degrees తిరిగింది కాబట్టి ఏ జోన్ ఎక్కడెక్కడ ఉంది అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ నార్త్ ఈస్ట్ ఈ మూలకు వచ్చింది. అండ్ అలాగే చాలామందికి ఒక చిన్న మూఢనమ్మకం ఉంది, ఏమిటంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే మంచివి,
సౌత్ మంచిది కాదు అనుకుంటారు, కానీ ఎక్కడా కూడా మనకి విశ్వకర్మ ఎక్కడా కూడా సౌత్ మంచిది కాదు, వెస్ట్ మంచిది కాదు ఇలా ఎక్కడ చెప్పలేదు. సౌత్లో మీకు గనక గృహం కానీ ఆఫీస్ కానీ ఉన్నట్లయితే అది ఎగ్జాక్ట్లీగా ఏ ఏ పదాల్లో పడితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనము ఈ ప్లానింగ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళకి సౌత్ ఎంట్రన్స్లో మంచి పదంలో పడింది. వెరీ లక్కీ నిజంగా చెప్పాలంటే వీరు. అదేమిటి అంటే వితత అండ్ గృహక్షత్ అనేటువంటి పదాల్లో పడాలి. ఎగ్జాక్ట్లీగా వితత అండ్ గృహక్షత్ పదాలలోనే వీళ్ళకి ఎంట్రన్స్ పడింది. సో దిస్ ఈజ్ మోస్ట్ గుడ్ పాయింట్, ఎంట్రన్స్ పాయింట్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంట్రన్స్ అనేటువంటిది వాస్తులో 90% రోల్ అదే ప్లే చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎంట్రన్స్ బాగా పడింది, కానీ మిగతా పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం 1 by 1 ఇప్పుడు మళ్ళీ చూస్తూ చేద్దాం. ఎందుకంటే మనం ఫస్ట్ గీసేసుకున్నాము, ఎక్కడెక్కడ ఏ డైరెక్షన్స్ వచ్చాయి చూసుకున్నాము. ఇక్కడ సౌత్ ఈస్ట్ నుంచి డోర్ పడింది. సో సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ అంటే ఈ జోన్ అంతా వెస్ట్ అనమాట వీళ్ళకి. అలాగే నార్త్ వెస్ట్ ఇదంతా నార్త్ వెస్ట్ గుర్తుపెట్టుకోండి. నార్త్ వెస్ట్, అట్లాగే నార్త్ జోన్. అంటే ఇక్కడ ఏమైపోయింది, నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ మొత్తం వీళ్ళకి పోయింది. ఈ పార్ట్ వీళ్ళకి లేదు. సో నార్త్ ఈజ్ అ మనీ పాయింట్. అంటే మనీ రావాలి, కొత్త అవకాశాలు రావాలంటే వీళ్ళకి టాలెంట్ ఉంది, పని చేయగలరు. కానీ ఎప్పుడు కూడా వర్క్ వస్తే వర్క్ చేయగలరు. వర్క్ అనేటువంటిది రాకుండా, మనీ అనేటువంటిది రాకుండా చేసేటువంటి జోన్ ఇక్కడ ఒకటి వచ్చింది. సో మనం దీన్ని ఎట్లా పెంచుతాము, టెక్నికల్గా ఏమీ కూలగొట్టకుండా, ఏమీ చేయకుండా ఎలా పెంచగలం అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఇలా మొత్తం మనం గీసుకున్నాము. ఇప్పుడు మనము ఈ ప్లానింగ్ని పట్టుకొని ఎక్కడెక్కడ ఏముంది, ఎక్కడెక్కడ ఏం మార్పులు చేసుకోవాలి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులోకి ఎంటర్ అయ్యామని చెప్పి అనుకున్నాము. సో ఇదంతా ఓకే. బట్ ఇక్కడ కూర్చుంటున్నారు చూసారా, ఇక్కడ కూర్చునే వారి మీద కొంత సౌత్ వెస్ట్ యొక్క జోన్ పడుతుంది. అందుకని వీళ్ళు కొంచెం ముందుకు జరుపుకున్నట్లయితే, లేదా వీళ్ళు కూర్చోవడం కూడా కొంచెం సిట్టింగ్ కొంచెం ముందుకు జరుపుకున్నట్లయితే ఒక 6 inches, అప్పుడు వీళ్ళు సౌత్ వెస్ట్లోకి రారు. ఏమవుతుంటుందంటే ఇలా పడ్డప్పుడు సౌత్ వెస్ట్ జోను ఇక్కడ పడింది. ఈ రూమ్లో మెయిన్ పర్సన్ ఎవరైతే కూర్చుంటారో అక్కడ కూడా పడింది. నేను మీకు చెప్తాను దాని యొక్క రిజల్ట్ ఏంటనేది చెప్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో కరెక్షన్లో కనుక తీసుకున్నట్లయితే వీరు కొంచెం ఈ టేబుల్ని కొంచెం జరుపుకొని వీళ్ళు ముందుకు జరుపుకున్నట్లయితే ఏమవుతుందంటే వీళ్ళు వర్క్లో అబ్బా ఇంత వేస్ట్ అయిపోతుంది మనం చేస్తున్న వర్క్ అనేటువంటి ఫీలింగ్ తగ్గుతుంది. వీళ్ళు చేసేటువంటి వర్క్లో ఆ వేస్టేజ్ అనేటువంటిది కూడా తగ్గుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి హాల్లో డోర్ ఈజ్ గుడ్, బట్ ఇది ఒక్కటి కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళ ప్లేస్ కూడా కరెక్ట్గానే ఉంది. సో నో నీడ్ టు వర్రీ. అండ్ అలాగే ఇక్కడ ఈస్ట్ జోన్ వీళ్ళకి ఇక్కడ వచ్చింది. ఈ మొత్తం హాల్లో ఎన్ని జోన్స్ వచ్చాయి చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది. చాలామంది తెలియని విషయం, సౌత్ వచ్చింది, సౌత్ ఈస్ట్ వచ్చింది, సౌత్ ఈస్ట్ వచ్చింది, సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ పాయింట్ కూడా ఇలా వచ్చింది మనకి, అండ్ నార్త్ ఈస్ట్. సో ఈ హాల్ నుంచి రూమ్ వరకు ఇన్ని జోన్స్ కవర్ అయ్యాయి మనకి. సో ఇక్కడ 2 కరెక్షన్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం ఈ రూమ్లోకి వెళ్దాము. ఈ రూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటి ఎవ్రీథింగ్ మనం చూద్దాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ద మెయిన్ పర్సన్ కూర్చుంటున్నటువంటి ప్రదేశము. ఈ మెయిన్ పర్సన్ కూర్చునేటువంటి ఈ ప్రదేశం అసలు మనకి ఏ జోన్లోకి వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆఫీస్లో మెయిన్ పర్సన్ ఎవరు, వాళ్ళకి సంబంధించింది ఖచ్చితంగా మనం చూడాలి. ఇక్కడ కనుక చూడండి, ఈ ప్లానింగ్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే మహర్షి టాయిలెట్స్ పెట్టుకోమని చెప్పాడో, ఖర్చులు ఎక్కడైతే ఉంటాయని చెప్పారో వీళ్ళకి తెలియక ఈ ఆఫీస్లో ఈ మెయిన్ పర్సన్ కూర్చుంటున్నారు. సో ఈ మెయిన్ పర్సన్ ఇప్పుడు చూడండి, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే కదా ఇక్కడ కూర్చుంటున్నారు. అవును సార్. ఇప్పుడు మీకు ఈ ఆఫీస్లో ఇక్కడ కూర్చున్నంతసేపు కూడా మీకు మనీ అంతా వేస్ట్ అయిపోతుంది, ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అనేటువంటిది మీకు జరుగుతుందా లేదా? అవును సార్, జరుగుతుంది. బికాస్ కారణం ఏంటంటే ఇక్కడ మీరు కూర్చుంటున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇక్కడ ఏమీ లేదు, మీరు ఏం కంగారు పడక్కర్లే. ఇటు కూర్చున్నది కాస్త చైర్ ఇక్కడ వేసుకొని ఇక్కడ కనుక మీరు టేబుల్ పెట్టుకున్నట్లయితే ఈ జోన్ అవాయిడ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఈ జోన్ని వేస్ట్ జోన్ అవాయిడ్ చేస్తారో మీకు ఇక్కడ నుంచి ఏమవుతుందంటే లాభాలు పెరగడం స్టార్ట్ అవుతాయి. సో మీరు ఉన్నటువంటి ఈ వేస్ట్ జోన్ని ఫస్ట్ మార్చుకోవాలి. అలాగే దీని వెనకాల కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో పొరపాటును కూడా ఇక్కడ మీరు ఇంపార్టెంట్ వర్క్స్ కానీ ఇంపార్టెంట్ పేపర్స్ కానీ ఏమీ ఇక్కడ పెట్టకూడదు. ఈ కబోర్డ్లో పెట్టారని అదంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఖచ్చితంగా ఈ టేబుల్ని ఇటు మార్చుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ కూర్చునేటువంటి వ్యక్తిది ఇది కూడా బాగానే ఉంది. సో నో నీడ్ టు వర్రీ. ఇక్కడ కూర్చునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొంచెం బాగానే ఎలా స్టడీ చేయాలి ఏంటి అనేటువంటి దాని మీద ఉంటుంది తన యొక్క ఆలోచన అంతా కూడా.
అండ్ అట్లాగే ఈ వాల్కి పర్టికులర్గా క్రీమ్ కలర్ ఉంది, సో క్రీమ్ కలర్ ఈజ్ గుడ్. అలా కాకుండా మనకి ఇంకొక గొప్ప విషయం ఉంది ఇక్కడ, మీరు కనుక గమనించినట్లయితే ఈ కబోర్డ్కి ఏదైతుందో రెడ్ కలర్ వచ్చింది చూడండి. ఇక్కడ రెడ్ కలర్ రాకూడదు. రెడ్ కలర్ వస్తే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఎప్పుడు కూడా. ఇక్కడ వీళ్ళు ఈ కబోర్డ్ వరకు ఏదైనా సరే గ్రీన్ కలర్ అప్లై చేసుకుంటే వీళ్ళకి ఖర్చులు అనేటువంటివి తగ్గుతాయి. ఈ రెడ్ కలర్ ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ ఖర్చును పెంచుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ లోపల మనం అక్కడ చూపిస్తున్నాము, ఇది ఈ బాత్రూమ్ లోపల ఇక్కడ సౌత్ వెస్ట్లోకి వచ్చింది, అంటే నైరుతిలో బాత్రూమ్ వచ్చింది. సో నైరుతి కొంచెం పెరిగినట్టు అయింది, బాత్రూమ్ వచ్చింది. సో దీనికి కూడా మనం రెమెడీ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి పట్టీ వేసుకోవాలి, దీనికి ఉన్నటువంటి ఎనర్జీ ఏంటి, దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ బట్టి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎందుకంటే ఇక్కడ స్కిల్స్ ప్లేస్ అంటారు దీన్ని. స్కిల్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి, మనం ఇంత కష్టపడుతున్నాము, ఇంత కృషి చేస్తున్నాం, అసలు ఎందుకు వేస్ట్ అవుతుంది అనేటువంటి ఫీలింగ్ని తెప్పిస్తూ ఉంటుంది. సో ఈ రూమ్లో టేబుల్ అండ్ చైర్ జరుపుకోవడము, దీనికి రెమెడీ చేసుకోవడము అండ్ దీనికి ఉన్నటువంటి కలర్ కనుక మార్చుకున్నట్లయితే వీళ్ళ గ్రోత్ అండ్ ఇంప్రూవ్మెంట్ చాలా మటుకు పెరుగుతుంది. నెక్స్ట్ మనం తర్వాత రూమ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనము హాల్ అండ్ ఈ రూమ్లో ఉన్నటువంటి చేంజెస్ చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం హాల్లో ఉన్నటువంటి సెకండ్ పార్ట్ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో వాల్ దగ్గరలో పడింది ఎగ్జాక్ట్లీగా. సో ఈ బ్రహ్మస్థానం అనేటువంటిది ఈ పాయింట్లో పడింది, ఆ వాల్కి దగ్గరలో పడడం అనేటువంటి దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా సరే బ్రహ్మస్థానం మనం ఇలా గీసుకొని ఒక ఇంటూ మార్క్ కొట్టుకున్నప్పుడు మనకు బ్రహ్మస్థానం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీగా వచ్చింది చూడండి బ్రహ్మస్థానం, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్వస్తిక్ గుర్తోటి పెట్టుకోవాలి. సో ఏమవుతుంది, అలా పెట్టుకున్నప్పుడు అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ అ బ్రహ్మస్థాన పాయింట్. ఇక్కడ ఒక స్వస్తిక్ గుర్తు కనుక పెట్టుకున్నట్లయితే చాలా మటుకు కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మనం ఏదైతే ఇవి ఉన్నాయో వీటికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూర్చునేటువంటి సిట్టింగ్స్ ఏవైతే ఉందో మంచి పాయింట్స్లోనే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ రూమ్లోకి వెళ్దాం. ఈ రూమ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చాలా ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ప్లానింగ్లో ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చాము. ఇక్కడే ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. సో హియర్ ది గ్రీన్ మ్యాట్ అండ్ అలాగే ఈ గ్రీన్ మ్యాట్ ఏదైతే ఉందో అది కొంతవరకు వెస్ట్ జోన్లోకి, కొంత వెస్ట్ సౌత్ వెస్ట్లోకి, అలాగే వెస్ట్ నార్త్ వెస్ట్లోకి, నార్త్ వెస్ట్లోకి, నార్త్ వెస్ట్లోకి ఇలా డివైడ్ అయింది. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఇక్కడ ఈ గ్రీన్ మ్యాట్ ఎక్కడుంటే బాగుంటుంది అనేటువంటిది చూడాలి. అండ్ ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఈ టేబుల్ మీద రెడ్ కలర్ వేశారు వీరు. ఈ రెడ్ కలర్ వేయడము ఎంతవరకు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది చూడాలి. సో ఇక్కడ వెస్ట్ సైడ్లో ఆర్ వెస్ట్ నార్త్ వెస్ట్లో ఈ రెడ్ కలర్ ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక్కడ వీళ్ళు ఎల్లో కలర్ని ఆర్ లేనట్లయితే వైట్ కలర్ మ్యాట్ని కానీ ఇట్లాంటివి అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇందాక మనం చూసినప్పుడు ఇది నార్త్ వస్తుందేమో అనుకున్నాం, కానీ ఎగ్జాక్ట్లీగా మనం ప్లానింగ్ గీసుకుంటే కానీ తెలియట్లేదు ఎక్కడ వస్తుంది అనేటువంటిది. సో ఈ కలర్ అనేటువంటిది కొంత మార్చుకోవాలి. అండ్ రెండవది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ వీళ్ళు ఇన్వర్టర్ ఒకటి పెట్టుకున్నారు. మనం ఈ డయాగ్రామ్లో కూడా గీసుకున్నాం మనం ఇన్వర్టర్ ఉన్నటువంటి పాయింట్ని. అండ్ అలాగే అక్కడ ఇన్వర్టర్ పెట్టుకున్నారు. సో వెస్ట్ పాయింట్లో పొరపాటును కూడా ఎప్పుడూ కూడా ఇన్వర్టర్ అనేటువంటిది ఉండకూడదు. ఇన్వర్టర్ అనేటువంటిది ఏమవుతుందంటే వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ని, బికాజ్ ఆఫ్ వెస్ట్ ఈజ్ ద బెనిఫిట్స్ ప్లేస్, ఆ బెనిఫిట్స్ని ఆపుతూ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇదే ప్లానింగ్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందులో నుంచి లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ అనేటువంటిది నార్త్ వెస్ట్లోకి వచ్చింది. ఈ నార్త్ వెస్ట్ అనేటువంటిది ఇదొక స్టూడియోకి సంబంధించినటువంటిది, ఛానల్కి సంబంధించింది కాబట్టి ఈ ఛానల్ అట్రాక్షన్ ఆపుతుంటుంది. సో ఇక్కడ కూడా మనం రెమెడీ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ దిస్ ఈజ్ అట్రాక్షన్ జోన్. మనం ఏదైతే ఆఫీస్ పెట్టుకున్నామో ఆ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ అట్రాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఇటువంటి కమోడోస్ ఉండకూడదు. సో దీనికి కూడా మనం రెమెడీ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ బాత్రూమ్కి అంటే ఈ వాష్రూమ్కి ఇక్కడ ఒక రెమెడీ చేస్తున్నాము. దీన్ని ఒక పట్టీ పెట్టి చేయాలి, నేను చెప్తాను అది ఎలా అనేటువంటిది. అండ్ అలాగే అది ఎలా అనేటువంటిది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేయాల్సినటువంటిది ఈ చక్రాన్ని అప్లై చేసి అక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ దేవతా స్వరూపము ఎటువంటి ఎనర్జీ పెట్టడం ద్వారా మనకు అది ఆగుతుంది. సో ఇక్కడ ఏంటంటే వెరీ క్లియర్లీ ఇక్కడ అల్యూమినియం కానీ లేనట్లయితే స్టీల్ కానీ పట్టి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి జోన్ కట్ అయిపోయింది పూర్తిగా చూడండి. ఈ జోన్ నార్త్లో కట్ అయిపోయింది, నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ జోన్ చాలా మట్టుకు కట్ అయిపోయింది. దీనికి మనము ఒక మిర్రర్ని పెట్టి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేటువంటిది ఉంటుంది.
పర్టికులర్గా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ జోన్లో పర్టికులర్గా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మిర్రర్ని ఏదైనా సరే ఏర్పాటు చేసి కొంచెం ఈ జోన్ పెంచేటువంటి ఏర్పాటు చేయొచ్చు. ఆ రకంగా ఈ జోన్ తగ్గినటువంటి జోన్ని పెంచుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని మెటల్స్తో కూడా పెంచవచ్చు. ఆ మెటల్స్తోని కలర్స్తోని, ఎందుకంటే ఇక్కడ వైట్ కలర్ వేసినట్లయితే, క్రీమ్ కంటే వైట్ కలర్ కనుక వేసినట్లయితే వీళ్ళకి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతాయి. సో ఈ రూమ్ వరకు మాత్రం ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క మార్పులు చేసుకోవాలి. నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ ఏ ప్లేస్లో ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈస్ట్ నార్త్ ఈస్ట్లో డస్ట్బిన్ పెట్టడం జరిగింది. సో ఇది ఫస్ట్ తప్పు. అసలు డస్ట్బిన్స్ పెట్టేటువంటి ప్లేసెస్ వేరుగా ఉంటాయి. అక్కడే డస్ట్బిన్స్ పెట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ పెట్టుకోకూడదు. అండ్ అలాగే ఇక్కడ ఈ వంట వండడం, వంట దిమ్మ ఇదంతా నార్త్ ఈస్ట్లోకి వచ్చింది వీళ్ళకి. నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కొంతవరకు పర్లేదు, కానీ నార్త్ ఈస్ట్ పొరపాటును కూడా వంట వండేటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అగ్ని కనుక ఇక్కడ ఉన్నట్లయితే వాళ్ళ ఆలోచన విధానంలో కూడా ఏమైపోతుందంటే ఎప్పుడు కూడా కొంత బర్నింగ్ ఉంటూ ఉంటుంది ఆలోచనలో. అంటే ఎప్పుడు ఏదో బర్న్ అవుతూ ఉంటున్నట్టుగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం. సో అది మనం ముఖ్యంగా చూసుకోవాలి. సో ఇక్కడ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కొంత వాటర్ది పెట్టారు. సో ఇట్స్ గుడ్. ఇది కొంచెం హెల్తీ వాతావరణాన్ని దారితీస్తుంది. అయితే వీళ్ళు నార్త్ ఈస్ట్ అనేటువంటిది పర్టికులర్గా వీళ్ళకి ఈ మూలకు వచ్చింది, కానీ వీళ్ళకి తెలియక పాపం ఇక్కడ పెట్టుకున్నారు. దేవతా సంబంధించినటువంటి పూజ చేసుకునేటువంటిది ఏదైతే వీళ్ళు ఇక్కడ కాకుండా దీన్ని తీసి ఎగ్జాక్ట్లీగా ఇక్కడ పెట్టుకోవాలి, ఇటువైపు. అంటే నార్త్ ఈస్ట్ వీళ్ళకి ఇక్కడ వచ్చింది కాబట్టి సో ఇక్కడ కనుక పెట్టుకున్నట్లయితే దిస్ ఈజ్ ద కరెక్ట్ పాయింట్. సో ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి చేంజెస్ ఏంటి అంటే ఇక్కడ పొరపాటును కూడా కిచెన్ వాడకూడదు. అండ్ అనదర్ థింగ్, వాటర్ బాటిల్స్ వాటర్ పెట్టేటువంటిది కరెక్టే. అండ్ ఈ డబ్బా తీసేసేయాలి. అండ్ కనుక మనం ఈ బాల్కనీలోకి వచ్చినట్లయితే ఎప్పుడు కూడా ఇది నార్త్ ఈస్ట్ జోన్లోకి వస్తుంది కాబట్టి నీట్గా మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా బాల్కనీస్ ఎప్పుడైతే నీట్గా మెయింటైన్ చేస్తారో బాగుంటాయి. అండ్ అలాగే ఈ ఆలోచన సంబంధించినటువంటి విషయాన్ని మొత్తము కూడా నార్త్ ఈస్ట్ అనేటువంటిది మనకి ప్రభావం చూపిస్తుంది. నార్త్ ఈస్ట్ మూలంగానే మనకు ఆలోచనలు రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ చీపురు చాట ఒక దగ్గర ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఈ చీపురు చాట ఎక్కడ ఉండాలనేటువంటి చెప్పడం జరుగుతుంది మీకు. సో ఇది ఇక్కడ నుంచి తీసేసేయాలి ఫస్ట్ ఈ చీపురు చాట. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ మొత్తం ఆఫీస్ స్పేస్ని మనం కనుక గమనించినట్లయితే ఇందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ వీళ్ళు మెరుగుపరుచుకొని మార్చుకోవాల్సినటువంటివి ఏంటి అనేటువంటిది చూసినట్లయితే ఫస్ట్ ప్లస్ పాయింట్ ఈజ్ ఎంట్రన్స్. గుడ్, మంచి పదంలో పడిందని చెప్పుకున్నాము. అండ్ అలాగే ఇది మెయిన్, అసలు 90% ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఆఫీస్ స్పేస్ తీసుకునేటప్పుడు కానీ డోర్ పాయింట్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి మీకు. అందులో మళ్ళీ మీకు ఏం కావాలి, మీ వర్క్ పరంగా కూడా సెట్ అవుతుందా లేదా, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే ఇతని పేరు కూడా ఏంటంటే ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సౌత్ అనేటువంటిది పనికొస్తుంది కూడా, తృతీయ వర్గం అవుతుంది. అండ్ వర్గురిచ్చా అండ్ డోర్ పాయింట్ ఉన్నట్టు దేవతారిచ్చా కూడా సెట్ అయిపోయింది. సో నో నీడ్ టు వరీ. అగైన్ మనం లోపలికి వచ్చిన తర్వాత ఇది కొంచెం టేబుల్ ముందుకు జరుపుకోవాలనుకున్నాం. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. కొంచెం ముందుకు జరుపుకొని వీళ్ళు కొంచెం ముందుకు కూర్చోవాలి బికాస్ ఆఫ్ వేస్ట్ జోన్ ఇక్కడ వస్తుంది మనకి. అండ్ అనదర్ థింగ్, ఈ రూమ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ రూమ్లో ఈ ఎవరైతే మెయిన్ పర్సన్ కూర్చుంటారో ఈ కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద రాంగ్ జోన్. సో ఈ కుర్చీ ఇక్కడ వేసుకొని ఇక్కడ టేబుల్ వేసుకోవాలి. ఈ వెనకాల కమోడ్ ఇదైతే కబోర్డ్స్కున్న కలర్ రెడ్ కలర్లో ఉంది, ఈ కలర్ గ్రీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వరకే గ్రీన్ చేసుకోవాలి. చాలామంది తెలియక ఇదంతా గ్రీన్ చేసేస్తారు, అలా చేయకూడదు. ఇక్కడ గ్రీన్ చేసుకుని ఇది రెడ్ వదిలేసేవచ్చు. అండ్ నెక్స్ట్ ఈజ్ ఇక్కడ కూర్చునేటువంటి వ్యక్తిది పర్ఫెక్ట్గానే ఉంది, నో నీడ్ టు వర్రీ. అండ్ అగైన్ ఈ లోపలికి ఎంటర్ అయినప్పుడు దీనికి పర్టికులర్గా ఐరన్ ఆర్ బ్రాస్ వీటికి సంబంధించినటువంటి వాటితోని పర్టికులర్గా మీరు రెమెడీ చేసుకోవాలి. అంటే ఇలా పట్టీలా వేసుకోవాల్సి వస్తుంది కింద. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఈ 2 రూమ్లు అయిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ కరెక్ట్గానే ఉందని చెప్పుకున్నాము. ఈ వాల్కి ఒక స్వస్తిక్ మార్క్ వేసుకోవాలి. ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే ఇది వీలైతే ఇటు పెట్టుకోవడం మంచిది, బట్ ఇక్కడ డోర్ అడ్డం వస్తుంది కాబట్టి సో నో ప్రాబ్లం ఇక్కడ ఉండొచ్చు. బట్ ఇక్కడ స్వస్తిక్ పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం మనం ఈ వాల్కి. అండ్ అలాగే చూసినట్లయితే ఇక్కడ పర్టికులర్గా వీళ్ళకి మంచి గ్రోత్ పెరగాలంటే ఇక్కడ ఎల్లో కలర్ రావాలి ఫస్ట్. ఇక్కడ కనుక వీళ్ళకి ఎల్లో కలర్ ఎక్కడ ఈ మూలకి అండ్ ఇక్కడ రాకూడదు, మళ్ళీ ఈ మూలకండి ఇక్కడ ఎల్లో కలర్ రావాలి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ చూసుకున్నట్లయితే
ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమోడ్కి అల్యూమినియం అండ్ స్టీల్తో. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం కూలగొట్టేసేయాలి తీసేసేయాలనుకుంటారు. ప్రతిదీ కూడా తీయాల్సిన పని లేదు. మనం పంచతత్వాలతో వర్క్ చేస్తున్నాము. సో అల్యూమినియంకి ఉన్నటువంటి తత్వం ఏంటి, స్టీల్కి ఉన్నటువంటి తత్వం ఏంటి, వాయు జల ఇట్లా ఉంటాయి. సో ఇది ఇక్కడికి అయిపోయింది. సో వీళ్ళకు ఉన్నటువంటి మెయిన్ మైనస్ ఏమైపోయిందంటే ఇక్కడ ఆఫీస్లో నార్త్ పాయింట్ చాలా మటుకు తగ్గిపోయింది వీళ్ళకి. ఎందుకంటే స్టెప్స్కి వెళ్ళిపోయాయి, వీళ్ళు ఉండట్లేదు, లివింగ్ ఏరియాలోకి రాలేదు అది. అండ్ నార్త్ ఈస్ట్ పాయింట్ కూడా పోయింది. సో దట్స్ వై ఇక్కడ ఒక మిర్రర్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ పర్టికులర్గా వైట్ కలర్ వేస్తూ, ఇంకా వీలైతే కనుక అల్యూమినియం పట్టి ఒకటి అప్లై చేసినట్లయితే మరింత ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుంది. సో వీళ్ళ గెయిన్స్ అనేటువంటివి పెరుగుతాయి. సో ఈ రకంగా ఇక్కడ ఒక రెమెడీ చేసుకోవాలి. అండ్ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ పొరపాటును కూడా ఈ వంట లాంటివి ఏమి చేయకూడదు. అండ్ ఇక్కడ వీలైతే ఇక్కడ ఉన్నటువంటి పూజా సంబంధించినటువంటి ఇక్కడ వీళ్ళు షిఫ్ట్ చేసుకుంటూ ఇక్కడంతా కొంచెం నీట్గా ఉండాలి. ఇక్కడ చీపురు చేట లాంటిది ఉంది, ఇక్కడ అది చేయకూడదు, అవి తీసేసేయాలి ఇక్కడ నుంచి. అవి పర్టికులర్గా ఏంటంటే బయట సైడు అవుట్ సైడ్లో ఇక్కడ పెట్టుకోవచ్చు, కావాలంటే అవుట్ సైడ్ ఈ మూల పెట్టేసుకోని చెప్పాలి చీపురు చాట. ఎందుకంటే దిస్ ఇస్ ద వేస్ట్ జోన్ కదా, సో వేస్ట్ని తగ్గిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి చీపురు చాటలు ఏవైతే ఉన్నాయో అవుట్ సైడ్లో ఇక్కడ ఒక బాక్స్ లాగా అరేంజ్ చేసుకొని, ఎందుకంటే బయటికి కనిపిస్తే బాగోదు అనుకుంటే ఒక బాక్స్ లాగా అరేంజ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. సో 2 బాత్రూమ్స్ అండ్ ఇది జరపడము ఇట్లా ఈ మార్పులు కనుక చేసుకున్నట్లయితే, ఎందుకంటే సిట్టింగ్ ఎవరైతే వస్తే కూర్చోడానికి ఉంటుందో అంతా కూడా బాగుంది. సో ఇక్కడ పర్టికులర్గా ఎల్లో పట్టీ లాంటిది వేస్తూ, ఎందుకంటే బెనిఫిట్స్ కావాలి వీళ్ళకి, బెనిఫిట్స్ గెయిన్స్ బాగా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇటు మారడము, నేను చెప్పినటువంటి ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ఆఫీసు ఎవ్రీ మంత్ మీరు కనుక చూసుకున్నట్లయితే సూపర్ గ్రోత్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఎప్పుడు కూడా ప్లానింగ్ చేసుకునేటప్పుడు, ఒక వాస్తు చూసేటప్పుడు ఈ రకంగా ఫస్ట్ అసలు డైమెన్షన్స్ ఎట్లా ఉన్నాయి, ప్లానింగ్ ఎలా చేస్తున్నాము, ఎన్ని డిగ్రీలు తిరిగింది, దాని తర్వాత శక్తి చక్రం అప్లై చేయాలి. ఇలాగా ఈ రకంగా శక్తి చక్రం అప్లై చేసి ఏ జోన్స్లో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, పర్టికులర్గా యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్నారు, అది ఏ జోన్లోకి వచ్చింది, ఏ దేవతా స్వరూపంలోకి వచ్చింది, దాన్ని కూలగొట్టేయాల్సిన పని ఉందా, లేనట్లయితే కూల్చకుండానే మనం పట్టితో రెమెడీ చేయవచ్చా, ఇటువంటివన్నీ కూడా ఇంత క్లియర్గా మనం చేసుకోవచ్చు. ఎక్కడా కంగారు పడిపోయి అనవసరంగా ఇది ఉంది అది ఉందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఆఫీస్ ఆర్ ఇంటి స్పేస్ని చూసుకోవచ్చు. నమస్తే.